మమ్మీ రోజు ఏం స్పెషల్? డాబా స్టైలు పన్నీర్ కర్రీ. పన్నీరు, ఓకే, టమాటా చిన్న చిన్న కట్ చేసిన, ఓకే, ఒక 3 మిర్చి సన్న కట్ చేసిన, ఆనియన్స్ ఒక 4 పెద్ద పెద్ద చిన్న కట్ చేయాలి. ఇది 1 ప్యాకెట్ 400 గ్రామ్స్ అది. ఓకే, ఇప్పుడు మనం కొంచెం అంత ఆయిల్ వేసేసి పన్నీర్ను ఏంపాలి ఆయిల్లో. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే ఇది చప్పగా ఉండకుంటుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం పసుపు వేసేసి ఇవి ఫ్రై చేయాలి. పన్నీర్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము పన్నీర్ తీసేద్దాము. ఇందులో మనం ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మిగిలింది కదా అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ 2 పావులు ఆయిల్ వేసేసిన. ఇప్పుడు 2 బగారాకులు హీట్ అయింది నూనె, ఒక 2 ఇలాచీలు, 2 చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసేసి కొంచెం ఫ్రై కానియాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవి ఇప్పుడు గరం ఇది బగారాకు ఇట్లా. ఇప్పుడు ఆనియన్స్ మనం ఇందులో వేసేద్దాం. ఇందులో నెయ్యి కూడా వేసుకున్నావా మమ్మీ? నెయ్యి కూడా కొంచెం వేయాలి. ఓకే, నెయ్యి వేసుకుని రికార్డింగ్ అవ్వలేదు. నెయ్యి వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది పన్నీర్కు. మనకు ఆనియన్స్ తొందరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు ఇట్లా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ అయిందా మమ్మీ? అయిపోయింది 5 మినిట్స్. వేద్దాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ ఇది ఫ్రై చేయాలి కొంచెం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టిన టమాటాలు, పచ్చిమిర్చి ఇందులో వేసాం. టమాటాలు కొంతమంది పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు. సన్నగా కట్ చేసి కూడా నేను చిన్న కట్ చేసిన టమాటా ముక్కలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ కానిద్దాం. మనము పెరుగు తీసుకున్నాము, అది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం పెరుగును ప్రిపేర్ చేద్దాము. ఒక 2 స్పూన్ల మిర్చి పౌడరు, మెయిన్ మసాలా మమ్మీ. మసాలా కొంచెం మనం అప్పుడు వేసాం కదా సాల్ట్, అది ఆనియన్స్లా. ఇప్పుడు దానికి కొంచెం ఇప్పుడు సరిపడంత సాల్ట్, ధనియాల పౌడర్ 1 స్పూను, 1 స్పూను చికెన్ మసాలా, ఒక 1/2 స్పూను పసుపు. ఇవన్నీ మంచిగా కలిపేసేసి
ఇదంతా గ్రేవీ కోసమా? గ్రేవీ కూడా అలా డైరెక్ట్ అయితే బాగుంటుంది. ఇలా పెరుగులో కలిపి అది ఫ్రై అయినాక అందులో వేసేద్దాం. టమాటా గిట్ట అంతా మధ్యనే దాంతో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము పెరుగులో ఇది కలిపినాం కదా, ఇదంతా వేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ పన్నీర్ పీసులను ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసేద్దాం. 5 minutes అయిందా మమ్మీ? అయిపోయింది. సో ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు మనం కసూరి మేతి తెద్దాము. కొంచెం నలిపేసి కసూరి మేతి స్మాష్ చేసుకొని వేయాలి. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసేయాలి. ఓకే, 5 minutes అయిపోయింది కదా మమ్మీ? అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, ఓకే ఫైనల్ టచ్, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బటర్, ఓకే చిన్న పీస్. ఒక 2 minutes అయితే అయిపోతుంది, రెడీ అయిపోయింది. ఓకే, బటర్ మెల్ట్ అయిపోయినాక అయిపోయినట్టే. బటర్ రెడీ అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.